హైదరాబాద్ లలిత కళా తోరణంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కళాశాలను ప్రారంభించి అదేవిధంగా నేతలకు రావాల్సిన బకాయిలు కానీ నిధులను కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాంపల్లి శాసనసభ్యులు మాజిద్ హుసేన్ గారు, అదేవిధంగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎరావతి అనిల్ గారు, హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, చాలామంది నేతన్నలు, వారికి సంబంధించిన నాయకులు, 33 జిల్లాల నుంచి తరలి వచ్చిన చేనేత కార్మికులు, నేతన్నలు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. మా మంత్రి గారిని, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వేలాది మంది నేతన్నలను కలుసుకునే ఒక్క మంచి కార్యక్రమాన్ని లలిత కళా తోరణంలో ఏర్పాటు చేసి ఈ సంతోషమైన సమయంలో మీ అందరినీ కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషకరమైన వార్త. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఈరోజు మన విద్యార్థులు చేరాలి అంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకైనా వెళ్ళాలి, లేదా ఒడిశా రాష్ట్రానికైనా పోవాలి. ఈరోజు మన రాష్ట్రంలో, మన నగరంలో, మన హైదరాబాదులో, మన తెలంగాణలో ఉండాల్సిన ఇన్స్టిట్యూట్ అనుమతి ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలైన చర్యలు చేపట్టకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేతన్నల జీవన గతులు, వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవాలన్న ఆలోచనతోటి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఈ అంశం నా దృష్టికి రావడం జరిగింది. తక్షణమే నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసి విజ్ఞప్తి చేసి, ఆ తర్వాత కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారిని కలిసి ఈనాడు మా రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో చేరాలి అనుకుంటే సుదూర ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు వెళ్ళాలి, లేదా ఒడిశా రాష్ట్రానికి వెళ్ళాలి. మా రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్ ఉండి తీరవలసిందే అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి నిజంగానే హైదరాబాదు అభివృద్ధి చెందిన నగరం, దేశంలోనే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వీటితో పోటీ పడే నగరం హైదరాబాదు తెలంగాణలో ఉంది. తెలంగాణలో IIST ఉండాల్సిందే, మంజూరు చేస్తున్నామని చెప్పి వారు తక్షణమే మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క విజ్ఞాపనను వారు ఆమోదించారు. ఎంబడే నేను అధికారులను పిలిచి మంత్రి గారిని కోరి ఈ సంవత్సరమే, వాళ్ళ సమయం వృధా కాకూడదు, పిల్లలను ఈ సంవత్సరంలోనే వాళ్ళని చేర్పించుకోవాలి. ఎక్కడ ఏర్పాటు చేద్దాం కాలేజీ అని అంటే, కాలేజీ బంగ్లాలు ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా అంటే, నాంపల్లిలో ఉన్న తెలుగు అకాడమీ ఇక్కడ భవనం ఉన్నది అంటే ఎంబడే అక్కడ ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే మొదలు పెట్టండి అని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు
డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొని పిల్లలు బయటకు వస్తున్నారు, కానీ సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని మొన్న జరిగిన శాసనసభలో కొత్త శాసనం చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు 4th సిటీలో నిర్మించాలి అని 60 ఎకరాల స్థలాన్ని కేటాయించి దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలైన యూనివర్సిటీ నిర్మాణానికి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది, పనులను ప్రారంభించడం జరిగింది. జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలోనే మా నేతన్న పిల్లలు వృత్తి నైపుణ్యం నేర్చుకోవాలి. వచ్చే సంవత్సరం నుంచి కళాశాలను అక్కడ ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఐఐహెచ్టికి గుర్తింపు తీసుకురావాలి అని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ సంవత్సరం చేరిన విద్యార్థులకు కూడా ప్రతి నెల 2500 రూపాయలు వాళ్ళు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఇవాళ వాళ్లకు స్కాలర్షిప్లు కూడా మంజూరు చేస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి, ముఖ్యంగా మా నేతన్నలు ఎంత సంపాదించినా కుటుంబం గడవడానికే కష్టమైన రోజుల్లో పిల్లల చదువులకు ఎంతో కొంత తోడుగా ఉండాలి అని చెప్పి ప్రతి నెల వాళ్ళకి స్టైఫండ్ 2500 ఇవ్వాలి, చిన్న ఖర్చులకైనా వాళ్ళకు సాయం అవుతుందని, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టుగా ఉంటుంది అని చెప్పి ఈరోజు ఆ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీకు సంబంధించిన నిధులు కూడా 290 కోట్ల రూపాయలు ఇవాళ నేతన్న కార్మికులకు ఈరోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో ఆ చెక్కు ఇవ్వడం ద్వారా ఈ సంతోషంలో మీతో భాగస్వామ్యం కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, నేను ఎక్కువ రాజకీయాల జోలికి పోను. మా మిత్రుడు అనిల్, ఇతరులు శ్రీనివాస్ మాట్లాడారు. గతంలో ఆర్భాటం ఉండేది, ఆర్భాటమైన ప్రచారాలు ఉండేవి. దానికి సినీ తలుపు బెలుకులు కూడా ఆనాడు ప్రచారంలో ఉపయోగపడ్డాయి. కానీ చేనేత కార్మికుల యొక్క జీవన విధానంలో మార్పు రాలేదు, వాళ్ళ ఆత్మహత్యలు ఆగలేదు, వాళ్ళు ఆత్మ గౌరవంతో బ్రతికే పరిస్థితి కనిపించలేదు. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆనాడు బతుకమ్మ చీరలు సిరిసిల్లకి ఇచ్చిన చీరలు ఇచ్చిండు, కానీ నేసిన ఆ కార్మికులకు నిధులు విడుదల చేయలే. ఆయన బకాయి పెట్టిన సిరిసిల్ల నేతన్నల బకాయిలు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయినాక వారు నా దృష్టికి తీసుకొస్తే నేను ఆ నిధులను విడుదల చేసి రాజకీయాలకు అతీతంగా సిరిసిల్లలో ఉన్న కార్మికులను కూడా ఆదుకోవడానికి కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హ్యాండ్లూమ్, అదేవిధంగా పవర్ లూమ్స్ మనం ఆదుకోవాలి, పన్నులు ఇవ్వాలి. ఒకవేళ బతుకమ్మ చీరలు ఆగిపోతే కొంతమందికి నష్టం జరుగుతుందని వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. బతుకమ్మ చీరలు కట్టుకునేంత క్వాలిటీ కానీ దాని మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేదు. అందుకే ఈరోజు నేను మా మంత్రి అధికారి గారు చెప్తే నేను ఒకే మాట చెప్పిన, ఈరోజు స్వయం సహాయక సంఘాలు, మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద 63 లక్షల మంది సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఈ 63 లక్షల మంది సభ్యులకు ఒక్క మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 1,30 లక్షల చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు. మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతోని ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం. తొందరలోనే స్వయం సహాయక మహిళా గ్రూపుల్లో ఉండే ప్రతి మహిళకు సంవత్సరానికి 2 చీరలు ఇవ్వాలి అన్న ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మీ అభిమానంతో ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సంఘాలలో ఎన్నికలుంటే నాయకులు తయారవుతారని మా మిత్రులు చెప్పిండ్రు. నేను కూడా బలంగా విశ్వసిస్తాను. ఏ సంఘాలైనా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు సంఘాల నుంచి ఎదిగి ప్రజాప్రతినిధులుగా మారి ప్రభుత్వంలో భాగస్వాములు అయినప్పుడు తప్పకుండా జాతి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి
చట్ట సభలలో ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించి సమీక్ష చేసి ఎంబడే ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించమని వేదిక మీద నుంచి మా మంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే ఆ కార్యాచరణను చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా. అదేవిధంగా రుణమాఫీ, రైతులకు రుణమాఫీ చేసిండ్రు, 30,000 కోట్ల రూపాయలు చేసిండ్రు. మరి 30 కోట్లున్న మా చేనేత కార్మికులకు చెయ్యండి అని ఈ వేదిక మీద నుంచే విజ్ఞప్తి రావడం జరిగింది. నిజంగానే 30 కోట్లు ఉంటే ఒక్క కలంపోటుతోని 30 కోట్ల రూపాయలు మీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత చేనేత కార్మికుల యొక్క రుణ భారాన్ని తీర్చడం. 30 కోట్లు నిజమైతే ఎలాంటి సమస్య లేదు. ఇది ప్రజా ప్రభుత్వం, పేద ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వంలో కుల వృత్తులకు, చేతి వృత్తులకు సముచితమైన న్యాయం చెయ్యాలన్న విధానమే మా ఆలోచన. తప్పకుండా 30 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి, 30 కోట్లు మంజూరు చేయడానికి అవసరమైన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ గారికి ఈ వేదిక మీద నుంచే ఇస్తున్నా. తప్పకుండా మీరు దూర ప్రాంతాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి మీరు అందరు ఇక్కడికి వచ్చిండ్రు. ఇంత దూరం వచ్చి మీరందరూ కలిసి ఈ సంతోషంలో భాగస్వాములైన మీరు ఇంటికెళ్ళి సంతోషంగా మీ కుటుంబ సభ్యులతోటి కడుపు నిండా బువ్వ తినాలి అనంటే ఒక మంచి వార్త మీరు మోసుకొని మళ్ళా మీ ఊరికి వెళ్ళాలి. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు రైతన్న రైతులకు పట్టెడు అన్నం పెడితే ఆ రైతులను ఆత్మగౌరవంతో బ్రతకడానికి నేతన్న నేయడం వల్లనే ఈరోజు సమాజంలో మనం అందరం కూడా గౌరవంగా బ్రతుకుతున్నాం. రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా మాకు అంతే ముఖ్యం. మీ కష్టాలను తీర్చడానికి, మీ సమస్యల్ని వినడానికి, మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. ఇక కొడంగల్ విషయానికి వస్తే ఒక్క కోస్గి మండలంలోనే, నియోజకవర్గంలోనే కాదు, కోస్గిలో మా చేనేత కార్మికులు, మా నేతన్నలు వేలాది మంది ఉన్నారు. ఇవాళ నా గెలుపులో కొడంగల్ శాసనసభ నుంచి ఎన్నికైన నాకు 100% నేతన్నలు అండగా నిలబడి ఈరోజు నన్ను శాసనసభ్యుగా ఎన్నుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నా నియోజకవర్గంలో నేతన్నలు చాలామంది ఉన్నారు. వాళ్ళతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకు కావాల్సిన కమ్యూనిటీ హాల్స్ కావాల్సిన నిధులు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చి ఆ కమ్యూనిటీ హాల్స్ కట్టించడానికి, వాళ్ళకు ఆదుకోవడానికి అన్ని రకాలుగా అక్కడ వాళ్ళతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే ఈరోజు గద్వాలైనా, నారాయణపేట అయినా, కొత్తకోట అయినా, కోస్గి అయినా, సిరిసిల్ల అయినా, కరీంనగర్ అయినా, వరంగల్ అయినా ఎక్కడున్నా నేతన్ననే నేతన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిండు, తెలంగాణ కోసం త్యాగం చేసిండు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారికి నిలువ నీడనిచ్చి పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారే. వారు గొప్ప నాయకుడు. వారు లేకపోవడం విషాదకరం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వారు 69లో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నేను పదవులను చేపట్టను అని ఆనాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజీనామా చేసిన గొప్ప పదవీ త్యాగం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసింది. రాజీనామాలు చేయడం, ఎలక్షన్ తేవడం, సెలక్షన్ చేయడం, కలెక్షన్ చేసుకోవడం త్యాగం అని చెప్తుంటారు కొంతమంది. మీ ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ 2001 నుంచి 2014 వరకు ఎన్నోసార్లు తెలంగాణ ప్రజలు చూశారు. ఏమి లేనోళ్ళు, రబ్బర్ చెప్పులు లేనోళ్ళు, టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌస్లు వచ్చినాయి, బంగళాలు వచ్చినాయి, జూబ్లీస్లో ప్యాలెస్లు వచ్చినాయి, గజ్వేల్లో వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు వచ్చినాయి. మరి త్యాగాలు చేస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి లాగా లేకుండా మీరెందుకు ఇట్లా
వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయో మీ త్యాగానికి కొండా లక్ష్మణ్ గారి త్యాగానికి ఉన్న తేడా ఈరోజు తెలంగాణ సమాజం గమనించాలి. త్యాగానికి మారుపేరు పదవిని తృణపాయంగా తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ గారు. పదవులను అడ్డం పెట్టుకొని ఎన్నికలు ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఎన్నికల్లో సెలక్షన్స్ కలెక్షన్స్ చేసుకొని బాగుపడ్డోళ్ళు ఎవరో తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తూనే ఉంది. కాబట్టి త్యాగం అనే పదం మీకు సూట్ అవ్వదు. త్యాగం అంటే కొండా లక్ష్మణ్ గారు. కొండా లక్ష్మణ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. తప్పకుండా వారి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయాలు ఉంటాయి. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకుందామని చెప్పి శాశ్వతంగా చరిత్రలో వారి పేరు నిలబడాలి అని అంటే విద్యా సంస్థలకు వారి పేరు ఉండాలి. ఈరోజు నేతన్న పిల్లలు కానీ ఈ వృత్తిని నేర్చుకోవాల్సిన ఇన్స్టిట్యూట్కి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు సముచితమని నేను భావిస్తున్నా. మా అధికారులకు మా మంత్రి గారికి నేను ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి తక్షణమే దీనికి సంబంధించిన జీవోను విడుదల చేయండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును పెట్టి శాశ్వతంగా వారి గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నేను ఆదేశాలు ఇస్తూ ఇంత దూరం నుంచి వచ్చిన మీ అందరినీ మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.